గత 2 నెలల నుండి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతికి వస్తున్న సినిమాల సందడి తప్పితే మరొకటి వినిపించడం లేదు. ఒకవేళ విందామన్నా కుదరటం లేదు. ఎక్కడ చూసినా నందమూరి హీరోల పోటీ గురించి, అలాగే వీరి మధ్యన నలుగుతున్న సర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద సీజన్ కాబట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేందుకు సినిమాలకి ఇదే సరైన సమయమని భావించాయి. అందుకే ఒక్కసారిగా 4 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. మొదటిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా విడుదలయ్యి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన నందమూరి నటసింహ బాలకృష్ణ డిక్టేటర్, అలాగే సర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజాలపై డివైడ్ టాక్స్ వచ్చాయి. ఇందులో డిక్టేటర్ మూవీ సైతం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని అందుకోగా, ఎక్స్ప్రెస్ రాజా మాత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక జనవరి 15న వచ్చిన నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన తన మొదటి షోతోనే ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో 4 మూవీలు రిలీజ్ అయిపోయిన తరువాత నాన్నకు ప్రేమతో డిక్టేటర్ మూవీ ప్రేక్షకుల మన్ననలను అందుకోలేకపోయాయి అంటున్నారు. ఇక సర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన మూవీలు మాత్రం సంక్రాంతి హిట్ గా నిలిచాయని అంటున్నారు. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా ఫాదర్